సరే, మంచిదండి. తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రం నాయన. మరి ఒకసారి నాయన నీ సన్నిధిలో చేరిన ఆయన నీలో ఆనందించగలుగుటకు మారి నాయన మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన, ఇంతవరకు నాయన పాటల ద్వారా నిన్ను ఆరాధించాను నాయన. అలాగే నీ విలువైన వాక్కుల ద్వారా నాయన మేము బలం పొందగలుగుటకు, నీలో నూతన ఉజ్జీవాన్ని కలిగి ఉండగలుగుటకు నాయన అట్టి కృపను, మహాద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించింది నాయన. అలాగే చెప్పను నాయన, నన్ను నేను తగ్గించుకుని నాయన నీ వాక్యాన్ని హెచ్చించగలుగుటకు, నిన్ను మహిమపరచగలుగుటకు అట్టి కృపను, మహాద్భాగ్యం అనుగ్రహించమని క్రీస్తు వారి అయితే పరిశుద్ధమైన నామమున ప్రార్థన మమ్మల్ని అడిగేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుందండి. మంచిది. ఏ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం? శోధన కేవలము ఎంపిక మాత్రం. ఎన్ని విషయాల గురించి నేర్చుకున్నాం? 15 విషయాలు నేర్చుకున్నాం. గుర్తున్నాయి మరి 15 విషయాలు? గుర్తున్నాయా? సరే, గుర్తున్నాయి. ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. మరలా సాండ్రోలు అవుతుంది కదా, మరలా ఒకసారి రివైండ్ చేసుకుంటే మనకు కూడా గుర్తొస్తుంది. ఓకేనా? కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనలో గొప్ప ధైర్యాన్ని అలాగే ఏం చేస్తాయి? మొట్టమొదటిగా మనం నేర్చుకుంది ఏంటంటే, కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనలో ఏం చేస్తాయి? గొప్ప ధైర్యాన్ని అలాగే పట్టుదలను, ఓర్పును పుట్టిస్తాయి. ఓకేనా? రెండోది ఏంటంటే, కొన్ని శోధనలు మనలో ఏంటంటే మనకు తెలియని దాన్ని అలాగే తెలియని వాడిని ఏం చేస్తాయి? తెలియజేయడానికి అవి ఉపయోగపడతాయి. అంటే మనలో ఉన్న స్వభావం ఏంటో బయటపడడానికి అవి ఉపయోగపడతాయి. మూడోది ఏంటంటే, కొన్ని శోధనలు మనలో మన తప్పులను తెలియజేయడానికి ఏం చేస్తాడు? మనలో ఉన్న తప్పులు తెలుసుకోవాలి. అలాగే దేవుని ఎప్పుడు కూడా ఏం చేయద్దు మనం, దేవుడు ఇలా చేస్తా ఏం చేస్తా అని పరీక్షలోనికి వెళ్ళకుండా కొన్ని ఉపయోగపడతాయి. దేవుడిని పరీక్షించకుండా కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనల్ని ఎంతో దీనులుగా మార్చడానికి ఉపయోగపడతాయి. మనలో ఉన్న గర్వాన్ని, మనలో ఉన్న అహాన్ని, మనలో ఉన్న ప్రతి ఒక్క దేవునికి అడ్డైన ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాయి? మనలో తగ్గించడానికి, మనలో అహాన్ని తగ్గించడానికి అవి ఉపయోగపడతాయి. అలాగే ఇంకొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనల్ని క్రమపరచడానికి, లేకుంటే క్రమశిక్షణ చేయడానికి ఏం చేస్తాయి? అవి ఉపయోగపడుతుంటాయి. ఆరోది ఏంటంటే, కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనం ఇంకా అధికంగా దేవుని మీద ఆధారపడడానికి ఉపయోగపడతాయి. ఏం చేస్తాయి? కొన్ని శోధనలు ఇంకా దేవుని మీద ఎలా అధికంగా మనము ఆధారపడాలి, ఇంకా దేవుని మీద ఎలా అనుకోవాలని అవి ఉపయోగపడతాయి. ఇంకొన్ని శోధనలు ఏం చేస్తాయి? కొన్ని శోధనలు మనం ఇంకా ఎక్కువ సమయాన్ని దేవునితో గడపడానికి అవి ఉపయోగపడతాయి. ఇవి 7 విషయాలు ఒక వారం నేర్చుకున్నాము. ఇంకేంటి? కొన్ని శోధనలు ఏంటి కాబట్టి మనం ఎదుర్కోలేని పెద్ద సమస్యల నుండి తప్పించుకోవడానికి కూడా అవి ఉపయోగపడతాయి. 8వ నేర్చుకున్నాము. 9వ ఏంటంటే, కొన్ని శోధనలు ఏం చేస్తాయి? మనం క్రీస్తు శ్రమల్లో ఏం చేస్తాము? పాలిభాగస్తులు అవ్వడానికి మనల్ని అవి తీసుకొని వెళ్తాయి. కొన్ని శోధనలు ఏం చేస్తాయి? మనల్ని క్రీస్తులాగా మారనివ్వని ఆటంకాలు ఏంటో మనకు తెలియజేయడానికి కొన్ని శోధనలు అనేవి వస్తుంటాయి. అలాగే కొన్ని శోధనలు ఏం చేస్తాయి? మనలో గుణశీలాన్ని తెలియజేయడానికి అవి ఉపయోగపడతాయి. ఇంకొన్ని శోధనలు ఏం చేస్తాయి? మన విశ్వాసం క్రీస్తులో వృద్ధి పొందడానికి అవి ఉపయోగపడతాయి. 13వ ఏంటంటే, కొన్ని శోధనలు ఏం చేస్తాయి? మన సాక్ష్యం కొరకు అవి ఉపయోగపడతాయి. 14వ ఏంటంటే, కొన్ని శోధనలు, ఇది పోయిన ఆదివారం నేర్చుకుంది, కొన్ని శోధనలు ఏం చేస్తాయి? మన అనుభవపూర్వకంగా అవసరంలో ఉన్న వారికి సహాయపడతాయి మన అనుభవం ద్వారా. 15వది ఏంటంటే, కొన్ని శోధనలు ఏం చేస్తాయి? పరలోకంలో బహుమానం పొందడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ వరకు మరి మనం పోయిన ఆదివారము నేర్చుకున్నాం. అంతేనా? ఇక్కడ వరకేనా? 15 విషయాలని మనము నేర్చుకున్నాం. సరే, 16వది ఏంటంటే, కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనకు దేవుని మాటను అర్థం చేసుకునే జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనం దేవుని యొక్క మాటను అర్థం చేసుకొని అలాగే జ్ఞానమును పొందడానికి ఉపయోగపడతాయి. ఏం చేస్తాయంటే కొన్ని శోధనలు దేవుని మాటను ఎలాగైతే అర్థం చేసుకోవాలి, అలాగే జ్ఞానంగా మనం ఆ జ్ఞానాన్ని ఎలా పొందుకోవాలని తెలియడానికి ఉపయోగపడతాయి. చూడండి, కీర్తనకారుడు రాస్తూ చెప్తున్నాడు. కీర్తనలు 38 1-11 వచనాల్లో. దావీదు గారు కీర్తన రాస్తూ చెప్తున్నాడు. 38వ కీర్తన మొదటి భాగం నుండి 11 వచనాలు. నా స్నేహితులను
మొదటి భాగం ఏంటంట 38 1 నుంచి 11 వచనాల వరకు. యెహోవా కోపోద్రేకం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చేయి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్లా దుఃఖక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యం లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ఏంటంట భక్తుడైన దావీదు గారు రాస్తూ చెప్తున్నాడు. ఏంటంటే దేవుణ్ణి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాడు. ఏంటంట యెహోవా ఏంటంట నీ కోపోద్రేకం చేత ఏం చేద్దంట నన్ను గద్దించకము, నీ ఉగ్రత చేత ఏంటంట నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా ఏంటంట నాటి ఉన్నవి. నీ చేయి నా మీద ఏంటంట భారంగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరాన్ని ఏం చేసిందంట విడిచిపోయింది. అంటే కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనకు దేవుని యొక్క మాట అనేది అర్థం కావాలి. దానిలో ఉన్న జ్ఞానం అనేది మాకు తెలియాలంటే ఏం చేస్తుంది, అక్కడ భక్తుడు రాస్తే ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఆయన ప్రార్థనలు. ఏంటంటే నీ కోపాన్ని బట్టి ఏం చేయదు, నన్ను శిక్షించకు, నన్ను గద్దించకము, నీవు నన్ను విడిచిపెట్టే పరిస్థితిలోనికి నేను వచ్చేలా ఏం చేయదు, అలాంటి స్థాయిలోనికి నన్ను నడిపించకు ప్రభు. ఆల్రెడీ ఏం చేస్తున్నాయి, నీ మాటను బట్టి ఏమవుతుంది చెప్పండి, నా హృదయం అనేది, నా మనస్సు అనేది, అలాగే నా యొక్క ఆరోగ్యం అనేది ఏమవుతుంది చెప్పండి, దినదినం ఏమవుతుంది, నీ యొక్క వాక్యాన్ని బట్టి ఏదైతే నాలో తప్పులు ఉన్నాయో, ఏవైతే నాలో లోపాలు ఉన్నాయో, నీ మాటను విన్నప్పుడల్లా ఏం చేస్తున్నాయి, నా మీద ఏం చేస్తున్నాయి, అవి ఒక బాణాల్లాగా దిగుతున్నాయి. ఓకేనా? ఏవైతే మనము దేవునికి విరోధంగా నడుచుకుంటున్నామో, దేవుడు ఏదైతే చెప్పిన పద్ధతిలో మనము నడుచుకోవట్లేదు, ఎప్పుడైతే దేవుని వాక్యం అనేది మన కళ్ళ ముందుకు వస్తుంటుందో ఏం చేస్తాయి చెప్పండి, మనకు ఏం చేస్తాయి, ఏం చేస్తాయంట, నీ బాణములు నాలో గట్టిగా నాటి నువ్వు ఏం చేస్తావు చెప్పండి, అవి హృదయంలో బాణాల్లో పొడుచుకుంటాయి. అవునా కదా? అవి చాలా బాధను మనకు కలిగిస్తుంటాయి. ఎందుకంటే వాక్యం అనేది ఎప్పుడైతే మన దగ్గరికి నిజంగా దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు, అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, మనం ఏం చేస్తాం, చాలా బాధ వేదన అనేది మనలో నుంచి వస్తుందో, దేవుని నేను ఇంత విరోధంగా చేస్తున్నానా, ఇంకా నా తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి. అవునా కదా? పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు తన మొట్టమొదటి ప్రసంగంలో రాయబడింది ఏంటంటే, వాక్యం ఎలా గుచ్చుకుందంటే వాళ్ళకు రాయబడి ఏంటంటే, ఇక రాయబడిన మాట ఎలా ఉంటుందంటే, వాళ్ళ హృదయంలో ఏంటంట పొడవబడి ఉంటుంది. ఏమైందంటే వాక్యం అనేది ఏంటంటే వాళ్ళకు హృదయాల్లో పొడవబడిందంటే, ఎప్పుడైతే దేవుని మాట అనేది మనం సరిగ్గా స్వీకరించడానికి, దేవుని నుంచి వచ్చే మాటను మనం సరిగ్గా గ్రహించడానికి ప్రయత్నం చేస్తాం, ఏమవుతుంది చెప్పండి, అప్పుడు మన హృదయం అనేది ఏమవుతుంది, బాణాలు అనేవి దిగుతాయి మన హృదయంలోనికి. మనం చేసే తప్పును, మనం చేసే దేవునికి విరోధమైన కార్యాలన్నీ కూడా ఏమవుతాయి చెప్పండి, మన కళ్ళ ముందు అన్నీ కూడా కదులుతుంటాయి. అంటే ఏంటంట, నీ చెయ్యి నా మీద ఏంటంట భారంగా ఉన్నది, నీ కోపాగ్ని వల్ల ఏమవుతుంది, నా ఆరోగ్యము నా శరీరం ఏమవుతుందంట విడిచిపోయిన, నా పాపమును బట్టి నా ఎముకలు ఏంటంట స్వస్థత లేదు, నా దోషంలో నా తల మీదుగా ఏమవుతుందంట పొర్లిపోతున్నాయి. నిజంగా దావీదులాగా మనం ఆలోచించగలుగుతున్నాం చెప్పండి, దావీదు గారిలాగా నిజంగా అంత శ్రమ అనేది, అంత బాధ అనేది, అంత వేదన అనేది మనం తీసుకోగలుగుతున్నాం చెప్పండి. సంఘంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, లేకుంటే మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు నిజంగా అంత స్థాయిలోనికి మనం ఒత్తిడిలోనికి గురవ్వగలుగుతున్నామా? అవుతున్నావా లేదా? భక్తుడు రాస్తూ చెప్తుంది ఏంటంటే, ఆయన యొక్క వాక్యం అనేది ఏం చేస్తుందంటే చెప్పండి, ఆయన హృదయంలోనికి వెళ్ళి అవి బాణాల్లా గట్టిగా నాటుకొని పోతున్నాయంట. అట్లా ఇంకేం చెప్తున్నాడంటే, ఆయన యొక్క దేవుని యొక్క చెయ్యి అనేది అతని మీద ఎలా ఉందంట, భారముగా బరువుగా ఉందంట.
ఆయన యొక్క కోపాగ్నిని బట్టి ఏమవుతుందంటే చెప్పండి, ఏమవుతుంది? ఆయన ఆరోగ్యం అనేది శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. నీ కోపాగ్ని చేత ఆరోగ్యం అనేది ఏమవుతుంది? నా శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అట్లాంటి సందర్భంలో కూడా దావీదు గారు ఏం చేస్తున్నాడు చెప్పండి? మరలా ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడు. ఎందుకు? దేవుని దగ్గరకు వస్తే ఆయనకి ఏమవుతుంది చెప్పండి? ఆయనకి ఏదైతే కావాలో, ఏదైతే ఉందో దేవుని దగ్గర నా సమాచారం అంతా కూడా ఏమవుతుంది? దావీదుకు దొరుకుతుంది. కానీ ఇతరుల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? ఏదైతే మనకు బాధ, ఇబ్బంది, పెయిన్ అనేది మనం అనుభవిస్తున్నామో ఆ ఇబ్బందిని బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నాడు దావీదు గారు? ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నాడు? మీరు కీర్తనలు అన్నింటిలో చూడండి, దావీదు గారు ఎప్పుడైనా సరే ఏం చేస్తాడంటే తన పాటల ద్వారా ఏం చేస్తాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. తన బాధనంతా కూడా, తన కోపానంతా కూడా ఎవరితో పంచుతాడు చెప్పండి? దేవునితో మాట్లాడు. తన కీర్తనల ద్వారా దేవునితో మాట్లాడుతాను అనమాట. ఇక ప్రభువా నాకు ఇలా కోపం ఉంది, ఇలా వచ్చేస్తుంది, భక్తులను చూసినప్పుడు నాలో ఇలా క్రోధం అనేది పొంగిపోతుంది, వాళ్ళు చేసే క్రియలను బట్టి నాలో కోపం అనేది నేను ఆపుకోలేకపోతున్నాను. ఇవన్నిటి కూడా వాళ్ళతో మాట్లాడడం మానేసి ఎవరితో మాట్లాడతారు దావీదు గారు? ఎవరితో మాట్లాడతారు? దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే ఆ దేవునితో మనం మాట్లాడడానికి ఇష్టపడతామో ఏమవుతుంది చెప్పండి? మనకు ఏదైతే ఆ బాధ ఉందో, ఆ ఇబ్బంది ఉందో ఏమవుతుంది? మనం దేవుని నుంచి దాని రిలీఫ్ అనేది పొందగలం. ఆ బాధ నుంచి మనం ఆ యొక్క బాధను పూర్తిగా మర్చిపోలేము. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఆ బాధను తట్టుకునే శక్తి అనేది మనకి ఇస్తాడు. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆనుకొని వెళ్తుంటాం, అదే దావీదు గారు చేస్తున్న పని. నిజంగా మనం అట్లాంటి బాధలు, ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు నిజంగా దేవుని మీద ఆధారపడతాం, మనిషి మీద ఆధారపడతాము. ఒక ఇబ్బంది అనేది వచ్చినప్పుడు చెప్తున్నాడు దావీదు గారు ఏంటంటే ఆయన ఆరోగ్యం అనేది ఏం చేస్తుందంట? తన శరీరాన్ని విడిచిపోతుందంట. ఇంకా చెప్తుండే ఏంటంటే నీ చెయ్యి ఏంటంట? నా మీద భారంగా ఉన్నది, నీ బాణాలు నాలో ఏం చేశాయంట? ఏం చేశాయి? గట్టిగా నాటుతున్నాయి. అట్లాంటి పరిస్థితి మన కోసం నిజంగా దేవుని దగ్గరికి వెళ్తామా? ఇంకా చెప్తూ దావీదు గారు ఏంటంటే 5వ వచనంలో నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు ఏంటంట? దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఆయన చేసిన తప్పు వల్ల, లేకుండా ఆయన చేసిన మూర్ఖత వల్ల వచ్చిన దెబ్బలన్నీ కూడా ఏమయ్యాయంట? అవి దుర్వాసన కొడుతున్నాయని చెప్తున్నాడు. ఇంకేంటంటే నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖక్రాంతున్న ఏంటంట? సంచరించున్నాను. ఇవన్నీ కూడా ఎవరితో చెప్పుకుంటున్నాడు? ఎవరితో చెప్పుకుంటున్నాడు దావీదు గారు? దేవునితో మాట్లాడుతున్నాడు. నిజంగా మనకు ఒకవేళ దినమెల్లా శ్రమ, దినమెల్లా దుఃఖము, మనం నడుస్తున్న ప్రతి త్రోవలో కూడా శ్రమ మనకు ఎదురైంది అనుకోండి, నిజంగా మనం దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతామా, లేకుంటే వేరే దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాం చెప్పండి? ఎలా ఉండడానికి ఇష్టపడతాం చెప్పండి? దేవుని మీద ఆనుకోవడానికి ఇష్టపడతాం చెప్పండి? మన శ్రమ అనేది ఎక్కువైనా కొద్దీ, మన శ్రమ అనేది విస్తరిస్తున్న కొద్దీ, మన బాధ అనేది ఎక్కువైతుంటే దేవుని దగ్గర రావడానికి ఇష్టపడతామా, లేకుంటే దేవుని నుంచి దూరం జరగడానికి ఇష్టపడుతుంటామా? ఏం చేస్తారు చెప్పండి? మనకు బాధలు ఎక్కువైతుంటే, శ్రమలు ఎక్కువైతుంటే దేవుని దగ్గర రావడానికి ఇష్టపడతారా, దేవుని నుంచి దూరం జరగడానికి ఇష్టపడతారా? ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడు చూసినా మీకు బాధలు, దుఃఖాలు, కన్నీళ్ళు, మనోవేదన మీకు కలుగుతుంది అనుకోండి. కింద చెప్తుంటాడు ఏంటంటే నేను సొమ్మసిల్లి బావుగా నలిగి ఉన్నాను. 8వ వచనంలో చెప్తున్నా మనోవేదనను బట్టి ఏంటంట? కేకలు వేయుచున్నాను. ఫస్ట్ చెప్పింది ఏంటంటే దావీదు గారు ఏంటంట? నా శరీరం మీద దెబ్బలు అనేది తగులుతున్నాయి, అది అయిపోయింది. శరీరం మీద దెబ్బలు తగిలితే ఏమవుతుందంటే కొన్ని రోజులకు ఏమవుతాయి చెప్పండి? ఏమవుతాయి? మానిపోతాయి. కానీ మనసుకు తగిలిన దెబ్బలు మానుతాయా? చెప్తే ఏంటంట? ఆ శరీరం మీద ఉన్న బాధలు కాస్త ఎక్కడికి వెళ్ళిపోయాట దావీదు గారికి? నా మనోవేదనను బట్టి ఏం చేస్తున్నాడంట? కేకలేస్తున్నాడు. ఎప్పుడైతే శరీరం మీద పడే గాయాలు, ఆ శరీరానికి తగిలే దెబ్బలు అనేవి కొద్ది రోజులకు మానిపోతాయి. కానీ ఎప్పుడైతే హృదయానికి, మనస్సుకి ఎప్పుడైతే తగులుతాయో ఏమేం చేస్తాయి చెప్పండి? అవి ఎప్పటికి కూడా మర్చిపోలేము, అవి మానిపోయి ఏం చేస్తాడు? ఇంకా విషాదంలోనికి మనల్ని ఏం చేస్తుంటాయి? నెట్టివేస్తుంటాయి. అట్లాంటి పరిస్థితుల్లోనికి మనకు వెళ్ళకుండా ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? అట్లాంటి పరిస్థితుల్లో మనకు వెళ్తున్నప్పుడు దేవుని మాట దగ్గరికి ఎప్పుడైతే మనం వస్తాం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తుందంట? ఒక తాళం చెవి ఉందనుకోండి, దానికి ఒక తాళం బుర్ర అనేది ఉందనుకోండి, దానికి కంపల్సరీ ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? తాళం చెవి ఉంటే దానికి కంపల్సరీ ఏముంటుంది? దాన్ని ఓపెన్ చేసే కీ అనేది ఉంటుందా, ఉండదా? ఎందుకంటే తాళం చేసినవాడు ఏం చేస్తాడు? కంపల్సరీగా దాని కీ కూడా తయారు చేసి పెడతాడు, అవునా కదా? ఒకవేళ తాళం చేయి పోయినా కానీ ఏమవుతుంది చెప్పండి? ఒకవేళ తాళం చేయి పోయింది అనుకోండి, ఏం చేస్తారు మీరు?
ఏం చేస్తారు? తాళం చేయి చేసేవారు వాళ్ళతో ఏం చేయొచ్చు? చేపించుకోవచ్చు. అవునా కదా? కాబట్టి మనకు వచ్చే ప్రతి ఇబ్బంది అలాగే శోధనను బట్టి ఏంటి చెప్పండి, దేవుని వాక్యం దగ్గరకు వస్తే ఏమవుతుంది? ప్రతి దానికి కూడా ఏముంటుంది చెప్పండి? ప్రతి సమస్య కూడా ఏముంటుంది? దానికి సంబంధించిన కీ అనేది ఉంటుంది. అందుకే దావీదు గారు చెప్తూ 38వ కీర్తనలో చెప్పుకుంటాడు ఏంటంటే, ఈ బాధలన్నీ తగ్గాలంటే ఎవరి దగ్గరకు వస్తే తగ్గుతాయంటే, వేరే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అవి ఎవరి దగ్గర రావాలి? కీ పాయింట్ ఎక్కడంటే ఎక్కడుంది చెప్పండి? దేవుని దగ్గరికే రావాలి. ఎందుకంటే ఆయనకు తెలుసు దావీదు గారికి ప్రతి శ్రమ ప్రతి ఇబ్బంది ఎందుకు వస్తుందంటే, దేవుడు ఒక ఉత్తమమైన దానిలో నిలబెట్టాలంటే ఏం చేయాలి? కంపల్సరీగా నేను శ్రమల గుండా వెళ్ళాలి. ప్రతి శ్రమ అనేది నేను నేర్చుకుంటేనే దేవునిలో నేను ఉన్నతంగా ఎదగలుగుతాను. అందుకే చెప్తూ కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే, దేవుని మాటను మనకి ఏం చేస్తాయి? అర్థం చేసుకునే జ్ఞానాన్ని పెంపొందించడానికి. అంటే దేవుని మాటను మనకు అర్థం కావాలంటే ఆ శ్రమ అనేది ఏం చేయాలి? మనము అనుభవించాలి. ఆ బాధ అనేది మనం అనుభవించాలి. ఎప్పుడైతే ఆ బాధలోనికి మనం వెళ్తామో ఆ మాటకు దగ్గ అర్థం అనేది మనకి ఏం చేస్తుంది? ఇంకా లోతులోనికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అవునా కదా? మనకి ఎప్పుడైతే ఒక బాధ ఇబ్బంది శోధన వచ్చిందో దేవుని యొక్క మాటలోనికి వెళ్ళా మనకి ఏమవుతుంది చెప్పండి? అది ఇంకా కాస్త ఎక్కువగా అర్థమవుతుంది. అవునా కదా? మనకు వచ్చిన పేరుని బట్టి మనకు వచ్చిన బాధను బట్టి దేవుని వాక్యం దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే ఇంకా కొద్దిగా ఎక్కువ అర్థమవుతుంది. అవునా కదా? మనకి ఏదైతే పైన జ్ఞానం తెలుసో ఇంకా లోతుగా మనం ఆలోచించడం మొదలు పెట్టామనుకోండి ఏమవుతుంది? ఇంకా ఎక్కువ అనేది ఏమవుతుంది? మనకు దొరుకుతూ ఉంటుంది. 38:15 నుంచి 22 వచనాలు చూడండి. నేను పడబోనట్లున్నాను, నా మనోదుఖము నన్ను ఎన్నడూ ఏంటంట విడవదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి నేను విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు, నిర్హేతుగా నన్ను ద్వేషించువారు అనేకులు. మీరు నాకు ప్రతిగా వారు ఏం చేస్తున్నారంట? కీడు చేయుచున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారు ఏంటంట? వారు నాకు శత్రువులైరి. యెహోవా నన్ను విడువకము, నా దేవా నాకు దూరముగా నుండకము. రక్షణకర్తవైన ప్రభువా నాకు సహాయము త్వరగా రమ్ము. దావీదు గారు ప్రార్థన చేస్తూ మరలా చెప్తున్నారు ఏంటంట? యెహోవా ఏంటంట? నన్ను విడువకము. ఈ మాట మీరు ఎక్కడ చూసారు? యేసుక్రీస్తు అన్నప్పుడు ఏమంటాడు చెప్పండి? లాస్ట్లో శిలువ మీద ఉన్నప్పుడు ఏమంటాడు యేసుక్రీస్తు వారు? లామ లామ సబక్తా, దేవా దేవా నా చేయి ఎందుకు విడిచావు? నిజంగా దేవుడు చేయి విడిచాడా? మరి అక్కడ విడిచిపెట్టాడా? మరలా ఏం చేస్తాడు చెప్పండి? యేసుక్రీస్తు ఎన్ని రోజుల్లో వచ్చాడు? మరలా 3 రోజుల్లో మరలా తిరిగి వచ్చాడు. ఒకవేళ దేవుడు ఆయన మర్చిపోతే ఏమవ్వాలి చెప్పండి? అంటే మనకు వచ్చే శరీరం మీద వచ్చే ప్రెజరు ఆ బాధలను ఎలా ఉంటాయి చెప్పండి? ఆ పరిస్థితిలోనికి ఆ సందర్భంలోకి వెళ్ళగానే ఏమవుతుందంటే దేవుడు నా చేయి ఏం చేశాడు చెప్పండి? విడిచిపెట్టేశాడు, నన్ను వదిలేశాడు. దేవుడు అంత బాధలోనికి అంత పరిస్థితుల్లోనికి మనము వెళ్ళగానే మనకి ఏమవుతుందంటే దేవుడు నిజంగా ఏం చేశాడు? నన్ను వదిలేశాడు, దేవుడు నా చేయి విడిచిపెట్టాడు. ఒకవేళ దేవుడే నిజంగా ఉంటే ఇంత ఇబ్బందులు ఇంత గట్టు పరిస్థితులను కొంచెమన్నా కనికరం చూపడా? కొద్దిగా నన్ను ఓదార్చడానికి ప్రయత్నం చేయడా? అవునా? అనుకుంటారా లేదా? మన మనోదుఖం అనేది మన మనోవేదన అనేది ఎక్కువ అవుతున్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? మనం ఏమవుతుందంటే లోపల నుంచి కేకలు వస్తాయి. అవునా కదా? లోపల నుంచి కేకలు వస్తాయి అంటే అవి బయటికి వినబడి ఎవరికి కానీ ఏమవుతుంది? లోపల ఎలా ఉంటుంది? ఆ మూలుగు అనేది లోపల మనకు తెలుస్తుంటుంది, ఆ బాధ అనేది లోపల తెలుస్తుంటుంది. అంటే మనం ఏమనుకుంటాం అంటే అలాంటి సందర్భాల్లో దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, లేకుంటే దేవుడు నాకు విరోధి అయ్యాడు. తెలుసుగా నయోమి అంటుంది. అవునా కదా? నా పేరు నయోమి కాదు మారా అంటుంది. అవునా? ఎందుకంటే దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి నడిపించాడు. అంటే మనకు వచ్చే శ్రమను ఇబ్బందిని బట్టి ఏమంటామంటే దేవుడు నాకు దూరంగా వెళ్ళిపోయాడు, దూరం ఎడబాసాడు నన్ను అనుకుంటాం. కానీ ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఎప్పుడు కూడా ఏం చేయడు మనల్ని? ఏం చేయడు చెప్పండి? ఆయన ఇచ్చిన మాట ఏంటంటే ఎప్పుడు కూడా ఏం చేయడు మనల్ని? విడుబడు ఎడబాయడు. ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మనకు నీ శ్రమ ఎంత ఉంటుందో ఆ శ్రమను అంటే నువ్వు ఎంతైతే తట్టుకోగలుగుతావో అంతకంటే ఎక్కువ శ్రమను దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాల్లో ప్రవేశపెట్టాడు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? మనకు జరుగుతున్న ఇబ్బందిని బట్టి మనకు జరుగుతున్న వేదనని బట్టి ఏమనుకుంటామంటే దేవుడు నేను తట్టుకున్న దానికంటే కూడా ఏం చేశాడు? దేవుడు ఎక్కువ ఇచ్చాడు, మనకు ఎక్కువ చేశాడు దేవుడు. ఇది నేను తట్టుకోలేను, నేను తాళలేను అనుకుంటాం. కానీ ఏంటి చెప్పండి? దేవుడు నువ్వు ఎంతవరకైతే తట్టుకోగలుగుతావు అంతే శ్రమను దేవుడు ఇస్తాడు. కానీ మన హృదయం అనేది ఏం చేస్తుంది చెప్పండి? కేకలేస్తుంది.
ఆ బాధను బట్టి అసలు తట్టుకోలేము. కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే దేవుని మాటను పక్క పెట్టేస్తాం, దేవుని ప్రార్థనను పక్క పెట్టేస్తాం, దేవుని సన్నిధిని కూడా ఏం చేస్తాం మనం వదిలేస్తాం. దేవుని సన్నిధికి రావాలన్న ఆలోచన కూడా ఏం చేస్తాం మనం మర్చిపోతాం. ఎందుకంటే మనకున్న బాధను బట్టి వేదనను బట్టి దేవుని దగ్గరికి వెళ్తే మనకు ఒరిగింది ఏముంది, మనకు వచ్చింది ఏముంది, అవునా కదా. దేవుని దగ్గరికి వెళ్ళే కొద్ది ఇంకా శ్రమలనే ఎక్కువైపోతున్నాయి, నాకు వచ్చే బాధలనే ఎక్కువైపోతున్నాయి. ఇంకా దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఉపయోగం ఏంటి, అవునా కదా. చాలా సందర్భాల్లో దేవుని దగ్గరికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే మనం అనుకున్నవి జరగకపోవడం, అవునా కదా. మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే మనము ఆశిస్తామో, ఆశించడం ఎప్పుడైతే మనకు దక్కవో ఏం చేస్తాం చెప్పండి. అప్పుడు ఏం చేస్తాం, దేవుని దగ్గరికి వెళ్ళడం మానేస్తాం, లేకుంటే దేవుని మీద కసురుకోవడమా సనుక్కోవడం ఏదో ఒకటి చేస్తుంటాం. ఒకవేళ మీరు దేవునిలో వెళ్ళినప్పుడు అలాగే చేస్తారా, మరి దేవునిలో వెళ్ళినప్పుడు అలాగే చేస్తారా అండి? అంతకుముందు కూడా ఏం చేస్తారు, మీరు ఏం చేస్తారు, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళారు, దేవుని గురించి ప్రార్థన చేస్తారు. ఒకవేళ ఆ టైంలో మీకు ఇబ్బంది శ్రమ అనేది వచ్చినప్పుడు ఏం చేశారు, అప్పుడు ఏమనుకున్నారు, మీరు ఏమనుకున్నారు చెప్పండి. ఒకవేళ మీరు క్రీస్తు నమ్మకం ముందు మీకు ఇబ్బంది శ్రమ అనేది వచ్చిందనుకో ఏమనుకున్నారు చెప్పండి. మీరు ఏమనుకున్నారు, మీరు నేనేదో తప్పు చేస్తుంటాను, ఆ తప్పును బట్టి ఆ దేవత అలా చేసింది, లేకుంటే ఆ దేవుడు అలా చేశాడు, ఆ దేవుడు ఇలా శిక్షిస్తున్నాడు అనుకున్నారా లేదా. ఆమెకు శాంతింపజేయాలి, ఆమెకు ఏదో శాంతి కలిగజేయాలి. శాంతి కలిగేస్తే ఏమవుతుంది, ఈ బాధలో నుంచి నేను విముక్తుని అవుతాను, ఈ పలానా బాధ దానివల్ల వస్తుంది, లేకుంటే ఆ దేవతకు నేను ఏదో కొలవలేదు కనుక ఏమవుతుంది, ఆ వేదన అనేది నన్ను ఇబ్బంది పెడుతుంది, అవునా కదా. చాలా సందర్భాల్లో మా చుట్టాల్లో అడిగినా కానీ, ఎప్పుడు చుట్టాలు బంధువులు ఉంటారు వాళ్ళు అడిగింది ఏంటంటే, నేను పలానా పండగ చేయలేదు కనుక ఏంటి, ఆ దేవతకు నా మీద ఏమైపోయింది, కోపం వచ్చింది కనుక మా ఇంట్లో పరిస్థితులు ఆరోగ్యాలు ఏం బాగలేవు, అవునా, మా ఇంట్లో సమాధానం లేదు, మా ఇంట్లో ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. ఎందుకు ఆ సమాధానం లేకపోతే అంటే వాళ్ళకు వచ్చే ఆలోచన, వాళ్ళకు వచ్చే థాట్ ఏంటంటే, ఎందుకు నేను దేవునికి ఏదో విరుద్ధంగా నడుచుకుంటున్నాను కాబట్టి దేవుని శాంతింపజేస్తే ఏమవుతుంది, మరణ నా కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా ఏమవుతాయి, చక్కబడతాయి, అవునా కదా. అంటే బయట పరిస్థితులు ఉన్నప్పుడు అలా ఉన్నాం, ఎప్పుడైతే మనం దేవునిలోనికి వచ్చామో ఇప్పుడు ఇదే పరిస్థితి ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది. నిజంగా నేను చేసిన తప్పును బట్టే, నేను చేసిన పాపాన్ని బట్టే దేవుడు శిక్షిస్తున్నాడు అనుకుంటారా, లేకుంటే దేవునికి నా మీద ఇంత జాలి లేదు కనికరం లేదు అంటారా, అనుకుంటారా, ఎట్లుంటారు చెప్పండి. నిజంగా పలానా అంటే మన మునుపటి పరిస్థితులు ఏమనుకుంటామంటే, ఆ దేవునికి నేను చేయలేను కనుక ఏమైంది, నాకు శిక్ష వచ్చి పడింది, ఆమెను శాంతింపజేయాలనుకుంటాం. కానీ క్రీస్తు దగ్గరికి వస్తాను ఏమనుకుంటాను చెప్పండి, ఏమనుకుంటారు, అంత రివర్స్, అవునా కదా. అవునా, నేను ఇంత చేసినా కానీ దేవుడు ఏది కూడా నాకు చేయట్లేదు, అవునా కదా. నేను ఎన్ని చేసినా కానీ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. అంటే నువ్వు వినేది ఏం చేసావు, అప్పుడు పాత దాంట్లోనే ఏం చేసావు, నువ్వు ఉన్న సందర్భంలో దేవుని నమ్మకం ముందు నువ్వు విన్నదంతా ఏంటి, అంతా నా తప్పే, నేను చేసిన దానికి అంతా జరుగుతుంది, వాళ్ళని శాంతింపజేయాలనుకున్నావు. కానీ దేవుని దగ్గరికి వస్తారు, క్రీస్తు దగ్గరికి వస్తారు, ఏమైపోయింది, అంతా దేవుడే చేస్తున్నాడు, అంతా దేవుడే నన్ను శ్రమ పెడుతున్నాడు, అంతా దేవుడే నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, అవునా కదా. దేవుని మీదకే రివర్స్ అయిపోయే సందర్భాలు వచ్చాయి, అవునా కదా. మునుపటి పరిస్థితులనేమో మన తప్పు అనుకున్నాం, కానీ దేవుని ఎప్పుడైతే దేవుని అంగీకరించామో అంతా ఎవరిది తప్పు, అంత ఎవరిది, దేవుని వల్ల నాకు అవుతుంది, దేవుని వల్ల నాకు ఇబ్బంది, అవును దేవుని వల్లనే ఇబ్బంది. దేవుడు చెప్పాడు ఆల్రెడీ, ఏంటి చెప్పండి, అవన్నీ శ్రమలు కూడా ఎందుకు నడిపిస్తాను, నీకు ఉన్నతమైన పరిస్థితులను రావాలంటే ఏం చేయాలి, కంపల్సరీగా నీకు శ్రమ అనేది కలగాల. ప్రతి శ్రమ ద్వారా ఏమవుతుందంటే నీకు ఒక ఉత్తమమైన దాన్ని నీకు నేర్పిస్తాడు, ఒక మంచి పద్ధతిని నీకు నేర్పిస్తాడు, క్రమశిక్షణకు నేర్పిస్తాడు. ఆ క్రమశిక్షణ నేర్పాలంటే ఏం చేయాలి, నీకు ఆ బాధ ఇబ్బంది అనేది నువ్వు పడాలి, ఓకేనా. 40వ కీర్తన 12-13 వచనాలు ఏంటంట, లెక్కలేనన్ని అపాయాలు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని, లెక్కకు అవి నా తల ఎంట్రులకు మించినవి, నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా నా సహాయంనకు త్వరగా రమ్ము. ఒక భక్తుడు తన డైరీలో ఏం రాసుకున్నాడంటే, మనకు తెలిసిన పాపాలకు మన క్షమాపణ అడిగేది ఏంటి చెప్పండి, చాలా తక్కువ.
మనకు తెలిసిన పాపాలకే మనం దేవుని క్షమాపణ అడగడం ఏంటి చెప్పండి, చాలా తక్కువ పడుతుంది. మనకు తెలిసి పాపం చేసినా కానీ దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించి అనడానికి ఏం చేస్తాం చెప్పండి, ఎక్కువగా దాన్ని పట్టించుకోం. కానీ తెలియని పాపాలు ఎన్ని చేస్తాం? దావీదు గారు చెప్తున్నారు ఏంటంటే, ఆ భక్తుడు కూడా రాస్తే ఏంటంటే, నాకు తెలిసిన పాపాలే కొన్ని ఉన్నవి, కానీ తెలియని ఏంటి చెప్పండి, ఇంకా అనేకమున్నవి. తెలిసి చేసిన పాపాలే కొన్ని, వాటికే నేను దేవుని క్షమించని అడగలేకపోతున్నాను, కానీ నాకు తెలియక చేసే పాపాలు ఇంకెన్నో ఉన్నాయి. అదే విషయాన్ని దావీదు గారు చెప్తే ఏంటంటే, లెక్కకు అవి ఏంటంట, నా తల వెంట్రుకలకు మించినవి నేను చేసే పాపాలు. అంటే నాకు తెలిసి చేసే పాపాలు కొన్ని, కానీ తెలియకుండా చేసే పాపాలు మరి, అవునా కదా? తెలిసి చేసే పాపాలు, ఇది తప్పు చేస్తున్నాను నీకు తెలిసి కొన్నే తెలుసు, కానీ తెలియకుండా చేసే తప్పులేని మరి, అది నీకు తప్పని తెలియకుండా దేవుని దృష్టిలో తప్పు చేసే కార్యక్రమాలు ఎన్ని మరి. దావీదు గారు చెప్తున్నాడు ఏంటంట, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేనే అని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు, లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించినవి, నా హృదయం ఏమైందంట, అధైర్యపడిందంటే. ఏమైపోయిందంటే చెప్పండి, తన హృదయం అనేది ఏమైపోయిందంటే చెప్పండి, ధైర్యాన్ని కోల్పోయిందంటే. ఎందుకు కోల్పోయింది చెప్పండి, నేను చేసే తప్పులు, నేను చేసే పాపాలు ఏంటంట, అవి లెక్కలేనన్ని, అవునా కదా? అవి లెక్కకు మించినవి. ప్రతి దానికి కూడా మనం ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, లెక్కలేసుకుంటాం. మనిషి తన జీవితకాలంలో ఒక 70 సంవత్సరాలు మనిషి బతుకుతే, ఇప్పుడు మన ముందు ఉన్నాయి కదా కొండలు కనబడుతున్నాయా, అంత ఆహారం తీసుకుంటాడు, అంత ఆహారాన్ని తీసుకుంటాడు మనిషి తన బ్రతుకు జీవితంలో. 70 సంవత్సరాలు బ్రతితే కనబడుతున్న 2 కొండలంత ఆహారాన్ని తన జీవితకాలంలో తినేస్తాడు మనిషి. తను లెక్క కట్టేసుకుంటే అంత ఆహారాన్ని తీసుకుంటాడు తను 70 సంవత్సరాలు. అందులో ఏంటి చెప్పండి, కోళ్ళు, మేకలు, అవునా, కూరగాయలు, ఇవన్నీ కూడా ఏం చేస్తుంది చెప్పండి, కేజీలు తింటారా? మరి జీవితం సరిపోయేంత వరకు ఎన్ని తింటారు చెప్పండి? కేజీలు అయిపోతుందా, టన్నులు అవుతుందా? ఎంత అవుతుంది చెప్పండి? టన్నులు అవుతుందా, కేజీలు అవుతుందా? మామూలుగా ఒక వారంలో ఎంత తింటాం చెప్పండి? ఎంత లేదన్నా పావు కిలో తింటారా? పావు కిలో? వారం రోజుల్లో పావు కిలో మాంసం తినరా? పావు కిలో తింటారు ఈజీగా. 250 గ్రామ్స్ ఈజీగా తింటారు వారంలో. అంటే ఇలా మనకు 70 సంవత్సరాలు వచ్చే వరకు ఎంత తింటాం మరి? కొన్ని టన్నుల మాంసాన్ని తింటాం. మాంసాన్ని పక్క పెట్టండి, కూరగాయలు అవి ఇంకా ఎక్కువ. ఎందుకంటే మాంసం అనేది వారంలో ఒక రోజే తింటాం, కూరగాయలు రెగ్యులర్ అవి, అవునా కదా? 6 రోజులు అవే మామూలుగా రెగ్యులర్. కొంతమంది అయితే 3 రోజులు కూరగాయలు, 3 రోజులు నాన్ వెజ్. ఇంకొంతమంది లావిష్గా ఉంటే రోజు కూరగాయలు, నాన్ వెజ్ అన్నీ కూడా తినేస్తారు. ఇలా జీవితకాలంలో ఎంతో ఏం చేస్తాం చెప్పండి, మనము ఎంతో తినేస్తుంటాం, అవునా కదా? లెక్కలేనంత కూడా ఏం చేస్తాం మనం, అన్నిటిని కూడా తినేస్తుంటాం. అవి లెక్కకు మించిన అన్నీ కూడా తినేస్తుంటాము. అట్లా తినేస్తున్నప్పుడు ఇవన్నిటి కూడా ఏం చేస్తాం మనం, కొద్దిగా ఏం చేయగలుగుతాం, కొద్దిగా అంచనా వేయగలుగుతాం, అవునా కదా? నేను ఇలా తింటాను, లేకుంటే మనం చెప్తే వారం రోజులకు ఒక పావు కిలో తినగలుగుతానని చెప్తున్నాను. ఇలా లెక్కేస్తే కొన్నిటికి మనం ఏం చేయొచ్చు చెప్పండి, ఏం చేయొచ్చు, ప్రతి దానికి కూడా కొన్ని లెక్కలు వేసుకోవచ్చు మనం, అవునా కదా? ప్రతి దాంట్లో కూడా కొన్ని లెక్కలు అనేది మనం వేస్తాం. ఇప్పుడు మార్చ్ ఎండింగ్ వస్తుంది, మార్చ్ ఎండింగ్ రాగానే ఏం చేస్తారు, ఇయర్ అంతా ఎండింగ్ అంతా కూడా లెక్కలు వేస్తారు. పెరిగింది ఎంత, తగ్గింది ఎంత, అవన్నిటి కూడా స్టాక్ మార్కెట్లో ప్రతి దాంట్లో కూడా ఏం చేస్తారు, వాళ్ళు లెక్కలు అనేది చూసుకుంటారు. ఈ ప్రతి దానికి కూడా ఏముంటుంది చెప్పండి, దానికి సంబంధించిన లెక్కలనే ఉంటాయి. కానీ ఏంటంట, పాపానికి ఏం లేవంట. ఏమని చెప్తున్నానండి, దావీదు గారు చెప్తే ఏంటంట, లెక్కకు అవి నా తల వెంట్రుకలకు ఏంటంట పెంచిన. అంటే మనిషి చేసే తప్పులు ఏంటంటే చెప్పండి, ఏంటంట లెక్కకు మించినవి. అవి లెక్కకు మించిన, లెక్క పెడదామంటే నువ్వు చేసే తప్పులు సరిపోవు, అవునా కదా? మీరు బైబిల్ ప్రతిరోజు చదవండి, ప్రతిరోజు నిజంగా మీరు తెలుస్తుంది మీకు ఎలా ఉన్నారో. నిజంగా నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని ఏం చేస్తుంది చెప్పండి. ప్రతిరోజు ఏదో ఒకటి ఏం చేస్తుంది, బైబిల్ నేను ఏం చేస్తుంది చెప్పండి, దేవుని వాక్యం అనేది ప్రతిరోజు నేను ఏం చేస్తుంది, కడుగుతూనే ఉంటుంది, అవునా కదా? మీరు ఇల్లు రోజు ఊడుస్తారా, లేకుంటే నెల రోజులకు ఒకసారి ఊడ్చుకుంటారా? రోజు ఊడుస్తారా? రోజు దుమ్ము వస్తుందా? అదేంది, రోజు వస్తుందా దుమ్ము ఇంట్లో? ఒకరోజు వస్తే వారం రోజుల దాకా నీట్గా ఉండదా? రోజు వస్తుంది దుమ్ము. మనలో కూడా ఏమవుతుంది చెప్పండి,
మనలో ఉన్న పాపాలు కూడా ఒక రోజు క్లీన్ చేస్తే వారానికి ఒక రోజు క్లీన్ చేసుకుంటా శుద్ధపరచుకుంటే ఈ నాలో ఉన్న లోపాలు అనుకున్నానికి ఏమవుతుంది చెప్పండి? వస్తూనే ఉంటాయి. మనలో ఉన్న లోపాలు అనేకం ఉంటాయి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటాం ఏమవుతుంది చెప్పండి? అవి శుద్ధి చేయబడుతుంటాయి. అవునా కదా? దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనము అవి నెమరు వేస్తూ ఉంటామో అవంతా కూడా ఏమవుతుంది? మనలో ఉన్న తప్పులేంటి, మనలో ఉన్న లోపాలేంటి అన్నీ కూడా ఏమవుతుంది? మనకు బయటికి అవి తెలుస్తూ ఉంటాయి. మనం చేసే తప్పిది, ఓహో ఈ విధంగా నేను నడుచుకోవద్దు. అందుకే ఏంటంట దేవుని యొక్క మాట ఏం చేస్తుంది? కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులు మనకి ఏం చేస్తాయి అంటే దేవుని మాటను మనము అర్థం చేసుకునేటట్టు ఉపయోగపడతాయి. అలాగే ఏం చేస్తాయి? దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందడానికి, ఓహో ఇలా తప్పు పరిస్థితి నా ముందుకు వస్తే నేను ఎలా ఎదుర్కోవాలి, దాన్ని ఎలా నేను దాన్ని జయించగలగాలని ఏం చేస్తుంది? దేవుని యొక్క వాక్యం అనేది మనకి ఏం చేస్తుంది? మన ముందు నుండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఓకేనా? 17వ ఏంటంటే కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనకు మించినవి అన్నీ దేవుని అదుపులో ఉన్నవని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకేనా? ఇంకొన్ని శోధనలు ఏం చేస్తాయంట అవి మనకు మించిన అంటే మనం ఏది కూడా అవి చెయ్యలేము. ఓకేనా? అట్లాంటి చెయ్యలేని దాని ఏంటంట అవన్నీ కూడా ఎవరి అదుపులో ఉంటాయి? ఎవరి అదుపులో ఉంటాయి చెప్పండి? దేవుని అదుపులో ఉంటాయని మనము వదిలేసే పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. కొన్ని శోధనలు ఏం చేస్తాయంట మనకు అవి మనకు మించినవి, అవి మనం ఏమి కూడా దాని గురించి ఏమి కూడా చేయలేము. మనకు వచ్చే బాధలు ఇబ్బందులు కొన్నిటి ఏంటంటే దానిలో మనం ఏమి కూడా ఏం చేయలేము, ఏమి చేయలేము. దాని గురించి ఆలోచించి కూడా నష్టము వ్యర్థము తప్ప ఏముండదు. అలాంటివన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయంట? అట్లాంటి శోధనలు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి చెప్పండి? ఇవన్నీ కూడా ఎవరి అదుపులో ఉంటాయి? దేవుని ఆధీనంలో ఉంటాయి. దేవుడు కలగజేసుకుంటేనే తప్ప ఇది దీనిలో నుంచి మనము బయటపడలేం అనే స్థాయికి మనం ఏం చేస్తాం చెప్పండి? కొన్ని శోధనలనే మనకు అలాంటి జ్ఞానాన్ని మనకు తెలియజేస్తాయి. దేవుడు కలగజేసుకుంటే తప్ప దీనిలో నుంచి నేను బయటపడలేను, ఈ అపాయం నుంచి నేను బయటికి జరగలేను. దేవుడే ఈ విషయాల్లో కలగజేసుకొని నన్ను బయటపడేయాలి. అవునా కదా? కొన్ని గట్టుకరమైన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఏంటంటే దేవుని మీద ఆధారపడడం తప్ప మనం ఇంకో పరిస్థితి అనేది ఏం కూడా ఉండదు. అవునా కదా? చాలా సందర్భాల్లో మన ఆరోగ్యం విషమించిన పరిస్థితులు ఏం చేస్తారు చెప్పండి? డాక్టర్లు ఏం చెప్తారు? ఆరోగ్యము విషమించిన పరిస్థితుల్లో మన చేతిలో ఏమీ లేని పరిస్థితులు ఏం చెప్తారు? వాళ్ళు కూడా చెప్పేది ఒకటి ఏంటి చెప్పండి? మా చేతిలో ఏమి కూడా లేదు. అంతా ఏం చేయండి మీరు? దేవుని అడగండి అంతే. దేవుని ప్రార్థించండి. దేవుని ప్రార్థిస్తే దేవుడు ఏదైనా మిరాకిల్ చేస్తే చేస్తాడు. మా చేతిలో మాత్రము ఏమీ లేదు. అంటే అట్లాంటి గట్టు పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తుంది మనకు? అంతా కూడా ప్రతి పరిస్థితి కూడా ఎవరి అదుపులో ఉంటుంది? అది దేవుని అదుపులో ఉంటుంది. దేవుడు చక్కబెడితేనే అదే చక్కబడుతుంది. అలాంటి పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? అట్లాంటి సందర్భంలోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని చాలా బాగా ఏం చేస్తాడు? నలిచేస్తాడు. ఓకేనా? కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంటే చాలా ఒత్తిడికి మనల్ని గురి చేస్తాడు, చాలా ఇబ్బందుల్లోనికి మనకు తీసుకెళ్తాడు. ఎందుకంటే మనకు దేవుడే ఆధారం అని తెలియాలి. దేవుడు తప్ప ఇలాంటి పరిస్థితులు ఎవరు కూడా మనల్ని బయటికి తీసుకుని రాలి. కొన్ని సందర్భాలు ఏంటంటే మనము దానికి ఆన్సర్ ఏంటంటే ఏమి కూడా మనం చెప్పలేము. ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి మనం ఎందుకు వెళ్ళామంటే దానికి ఆన్సర్ ఏంటంటే ఏమి కూడా మనం ఏం చేయలేము, చెప్పలేము. ఏ తప్పు చేయకున్నా, ఎలాంటిది ఏమి మనం చేయకున్నా ఆటోమేటిక్గా ఏం చేస్తాం? కొన్ని సందర్భాల్లోనికి, కొన్ని పరిస్థితుల్లోనికి మనము వెళ్ళిపోతాం. అలాంటి సందర్భంలో దాని గురించి ఏంటి అని మనం ఆలోచిస్తే ఏంటి చెప్పండి? దాని గురించి ఏంటి కూడా మనకు ఆన్సర్ దొరకదు. దాని గురించి ఏది కూడా మనకు జవాబు దొరకదు. అవునా కదా? ఏ దానికంటే ఇలాంటి పరిస్థితుల్లోనికి ఎందుకు వెళ్ళాను, ఇంత ఇబ్బందికరమైన శోధనలో నేను ఎందుకు వెళ్ళాను అసలు అని ఆలోచిస్తే దానికి సమాధానం ఏది కూడా దొరకదు. కానీ జవాబు ఏంటి చెప్పండి? దేవుడు మాత్రం ఏం చేస్తాడు? దాన్ని తీయగలడు. దేవుడు మాత్రమే దాన్ని అదుపులోనికి తీసుకురాగలడు. మనకున్న సమస్యను, మనకున్న ఇబ్బందిని దేవుడు మాత్రమే దాన్ని కంట్రోల్ చేయగలడు. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 22 నుంచి 25 వచనాల వరకు. మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణెను త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన ఏమైందంట? గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున
ఏమైపోయిందంటే చెప్పండి, వారు అపాయకరమైన పరిస్థితుల్లో ఉండిరి గనుక ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి ఏమైందంట, నిమ్మలమైందంట. ఏమవుతుంది చెప్పండి, మన పరిస్థితిలో కూడా ఏమవుతుంది చెప్పండి. అలా వెళ్తున్నారు, అద్దరికి వెళ్దామని అనుకున్నారు. ఓకేనా, ఇది ఆల్రెడీ చూస్తున్నాం అనుకున్న సందర్భం కదా. కాకపోతే మార్కు సువార్త చూస్తున్నాం. లూకా సువార్త ఏంటంటే ఇక్కడ చెప్తే ఏంటంటే వాళ్ళు సరస్సుకు అద్దరికి వెళ్దాం అనుకున్నారంట. అద్దరికి వెళ్దామని ఏం చేస్తారు, యేసుక్రీస్తు వారు అప్పుడు ఏం చేస్తారు, ఎట్లాగో ప్రయాణంలో ఉన్నారు కనుక ఏం చేస్తారు, నిద్రించారు. యేసుక్రీస్తు నిద్రించిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అందులో విరివిగా ఏంటంటే ప్రయాణంలో ఏంటి ఇక్కడ రాయబడింది ఏంటంటే ప్రయాణం వెళ్తుంటే ఏం చేస్తారంట, నిద్రించాడు. నిద్రిస్తున్నప్పుడు ఏమైందంట, అక్కడ గాలివాన సరస్సు మీద కొట్టి ఏమైందంట, ఆ నీళ్ళని వచ్చి దోణిలో పడ్డాయి. ఇంకా జరసేపు అయితే వాళ్ళందరూ కూడా ఏమైపోతారు, మునిగిపోతారు, అపాయకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. అలాంటి సందర్భంలో మరి యేసుక్రీస్తుతో తిరుగుతున్న వాళ్ళు, యేసుక్రీస్తుతో ఉంటున్న వాళ్ళే కానీ ఏమైపోయారు చెప్పండి, యేసుక్రీస్తు ఉన్నారు కదా మాకేమవుతుంది అనే దాన్ని పక్కన పెట్టేసి ఏం చేశారు, అపాయాల్లోనికి వెళ్ళిపోయి ఆ బాధలోనికి చింతలోనికి వాళ్ళు వెళ్ళిపోయి ఎమ్మట ఏం చేస్తున్నారు, క్రీస్తు వారిని లేపారు. అవునా కదా, దేవుడు మాతో ఉన్నాడు అనే దాన్ని ఏం చేస్తారు వాళ్ళు మర్చిపోయారు. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏం చేస్తాం, పరిస్థితులను బట్టి దేవుని నమ్మామండి, దేవుని మీద మాకు గట్టి విశ్వాసం ఉందండి, గొప్ప విశ్వాసం ఉందండి అంటాం కానీ ఏమవుతుంది చెప్పండి, మనకు పరిస్థితులు మన యొక్క చేయి దాటిపోగానే మనం ఏం చేస్తాం చెప్పండి, నిజంగా దేవుని ఆనుకున్నట్టుగా మనం ప్రవర్తించాం. అవునా కదా, దేవుని నమ్మిన వారిగా ఉన్నట్టుగా మనం ప్రవర్తించాం. ఏం చేస్తాం, మనం దేవుని నమ్మని వారు ఉన్నట్టుగానే మన యొక్క ప్రయత్నాలు అనేవి జరుగుతుంటాయి. మన యొక్క పరిస్థితులు అనేవి చేదాడుతున్నప్పుడు, మన చేతిలో ఏమీ లేనప్పుడు చాలా సందర్భాల్లో. అవునా కదా, అంటే లోకంలో మనం ఎదుర్కొంటున్న గట్టు పరిస్థితులను బట్టి ఏం చేస్తాం, లోకాన్ని ఆశ్రయించడానికి ఇష్టపడుతుంటాం. అవునా, దేవుని ఆశ్రయించిన పక్క పెట్టేసి లోకాన్ని ఆశ్రయించడానికి ఇష్టపడుతుంటాం. ఇప్పుడు వేసవికాలం స్టార్ట్ అయింది కనుక రోగాలు ఎక్కువగా ఏమొస్తాయి చెప్పండి, ఎక్కువగా వచ్చే రోగాలు ఏంటంటే అమ్మవారు అంటారు కదా తల్లి. ఎందుకు వస్తుందంటే అది ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఎక్కువ, అంటే ఎప్పుడైతే వేడి ఎక్కువ ఉంటుందో బయట మనం ఏం చేస్తాం చెప్పండి, చల్లని ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతాం. అవునా, చన్నీళ్ళను ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని ఎక్కువగా తీసుకుంటాం. అలా చేయడం వల్ల ఏమవుతుంది, అవన్నీ కూడా చల్లని నీరు అంతా లోపలికి వెళ్ళేది ఏమవుతుంది, అది నిమ్మంతా జామ ఏమవుతుంది, కొన్ని రోగాలకు కొన్ని ఫ్లూలకు అవి దారితీస్తుంది. అలాంటి సందర్భంలో వచ్చే ఒక రోగం ఏంటి, ఒక వ్యాధి ఏంటి చెప్పండి, అమ్మవారు. అవునా, అలా అమ్మవారు అయినప్పుడు ఏం చేస్తారు చెప్పండి, నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అయితే ఏం చేస్తారు, దేవునిలోనికి వచ్చా మన విశ్వాసంలో ఉన్నాం. అవునా కదా, ఏం చేస్తారు, నిజంగా దేవుని మీద ఆధారపడతారు, ఇంకేమైనా చేస్తారు, ఏం చేస్తారు చెప్పండి. నాకు కూడా ఒకసారి అయింది అమ్మవారు, అప్పుడు నేను దేవుని నమ్ముకోలేను, చాలా చిన్నగా ఉన్నాను. అప్పుడు ఏమైందంటే అమ్మవారు అయినప్పుడు యాపాకు తెలుసు కదా, యాప చెట్టు అంతా కూడా ఏం చేస్తారు, తెంపేసి ఆ యాప చెట్టు మీద మొత్తం పరుస్తారు. ఇంకేంటంటే యాప చెట్టు కాదు, యాప కొమ్మలన్నీ కూడా పరుస్తారు, చెట్టు కాదు కొమ్మలన్నీ కూడా మీద పరుస్తారు. ఎందుకంటే అవి చల్లగా ఉంటుందని పరుస్తుంటారు. అలాగే ఇంకేం చేస్తారంటే ఆ దేవత కోపం వచ్చిందనుక దేవతకి ఏం చేయాలి, మనం ఏం చేయాలి, చలువ చేయాలంటే ఏం చేయాలి, మరి ఏం చేయాలండి, ఏం చేస్తారు తెలుసా తెలియదా, కళ్ళు పోస్తారు, ఇంకేం చేస్తారు, కళ్ళు పోస్తారు. ఇలాంటి పద్ధతులు అన్నింటిని కూడా ఏం చేస్తారు, చేస్తుంటారు. అవునా కదా, కళ్ళు తెచ్చి పోస్తారు, శాంతించాలి. అట్లాగే వాళ్ళకు ఉన్నోళ్ళకు కూడా ఏం చేస్తారు, కళ్ళు తాపిస్తారు. ఎందుకు, ఒళ్ళంతా చలువ అవుతుంది, లేకుంటే చల్లబడుతుంది. ఇట్లాంటి ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తారు. అవునా కదా, ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తారు, ఇంకా పలానా దేవత ద్వారా ఏదో వచ్చింది అయింది. ఓకేనా, నిజంగా అట్లా అయిపోతే గవర్నమెంట్ ఏం చేయాలి చెప్పండి, దానికి ఏం చేయాలి, ఇంటికో యాప చెట్టు, అలాగే ఇంకేం చేయాలి, ఇంటికో తాడి చెట్టు, లేకుంటే కళ్ళు దేని నుంచి వస్తుందో ఆ చెట్లనేమి ఇంటి చుట్టూ కూడా నాటించాలి. అవునా కదా, నాటించాలి వద్దా, ఎందుకంటే సీజనల్ కనుక ఆ ఫ్లూస్ వస్తాయి కనుక ఏం చేయాలి, కంపల్సరీగా మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, ఒకవేళ మీకు కళ్ళు గీకానికి వస్తే మీరే కళ్ళు గీకేయచ్చు, ఆ యాప కొమ్మలన్నీ కూడా దించేసి అలా చేయొచ్చు. కానీ దాని ట్రీట్మెంట్ అనేది ఉందా లేదా, ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ ఇది ఇచ్చేసి యాంటీబయాటిక్ ఇస్తే తగ్గిపోతుంది. ఒకవేళ నిజంగా ఈ యాప కొమ్మలు లేకుంటే ఇవి చేస్తేనే తగ్గుతుంది అనుకోండి, తగ్గుతుంది అనుకుంటారు చాలామంది, దానివల్లనే తగ్గుతుంది అనుకుంటే ఒకవేళ ఇంట్లో ఇద్దరు నలుగురు ఉన్నారనుకోండి చిన్నపిల్లలు, ఒకరి దగ్గర ఇంకేమవుతుంది,
అవునా కదా? ఒకవేళ యాప కొమ్మల ద్వారాని కళ్ళు ద్వారానే తగ్గేదైతే ఒకరిని విడిచిపెట్టగానే ఇంకొకరిని ఎందుకు పట్టుకుంటుంది? మరలా ఎందుకు పట్టుకుంటుందండి? అది ఫ్లూ అంటూ వ్యాధి, ఓకేనా? ఒకరి నుంచి ఒకరికి ఏమవుతుంది? అది పాకుతుంది. దాన్ని బట్టి ఏం చేస్తారు చెప్పండి? సరే దేవుళ్ళు లేనప్పుడు అంటే ఏదో చేసాం. ఇప్పుడు దేవుళ్ళు ఉన్న పరిస్థితి ఏంటి చెప్పండి? దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? యాంటీబయాటిక్ తీసుకుంటారా? లేకపోతే యాపరిల్లలు, కళ్ళు సీసాలు అట్లాంటివి చేయడానికి ఇష్టపడతారా? ఏం చేస్తారు చెప్పండి? ఇంకేదో పాత జ్ఞాపకాలు కొన్ని ఉంటావా ఉండవా? ఇలా చేస్తే అలా తగ్గుతుంది, అవునా? క్రీస్తులోనికి వచ్చాగానే ఏమవుతుంది చెప్పండి? పాత ముడిసరికి అంత ఏమవుతుంది చెప్పండి లోపల, అవునా కదా? దాపెట్టుకుంటాం పాతే కొన్ని, మనకు అన్నీ తెలుసు అలవాట్లు, అవునా కదా? అక్కడ నుంచి వచ్చాం కనుక ఆచారాలన్నీ మనకు తెలుసు, అలవాట్లన్నీ మనకు తెలుసు. కాబట్టి ఏం చేస్తాం? మనకు త్వరగా ఉపశమనం కలగాలని ఏం చేస్తుంది చెప్పండి? ఆ పాత పద్ధతిని అనుసరించడానికి ఇష్టపడతాం, అవునా కదా? పాతాన్ని మరలా తెచ్చుకోవడానికి ఇష్టపడతాం, ఆ పాత స్వభావాన్ని మరలా బయటికి తీయడానికి ఇష్టపడుతుంటాం. దేవుడు తెలుసు, దేవుడు అంటే అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ మరలా ఏం చేస్తారు? ఆ పాత స్వభావాన్ని మరలా బయట పెట్టడానికి ఇష్టపడుతుంటారు. అంటే చాలా సందర్భాల్లో కొన్ని శోధనలు ఏం చేస్తాయి? మనకు అవి మించినవని తెలిసినప్పుడు దేవుడే నాకు ఆధారం అని మానేసి ఏం చేస్తాం? మనం ఇంకొక దాని మీద మనం ఆధారడానికి ఇష్టపడుతుంటాం. కానీ అట్లాంటి సందర్భాలు ఏంటంటే అవన్నీ కూడా ఏం చేస్తాయి? దేవుని అదుపులో ఉంటాయని తెలుసుకోవడానికి మనకు అవి అన్నీ కూడా ఉపయోగపడుతుంటాయి. కాబట్టి ఒకవేళ అట్లాంటివి ఏమన్నా ఇంకా మూఢాచారాలు, మూఢనమ్మకాలు ఇంకేం చేస్తున్నారు? క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? ఇంకా దాన్ని పాటిస్తూనే ఉన్నారు. చాలామంది క్రైస్తవులు అయినా కానీ ఏం చేస్తారు? కాళ్ళకి ఇంకా నల్లతాడు కట్టుకుంటారు, అవునా? తాయెత్తులు అలాగే వేసుకుంటారు. అంటే దేవుణ్ణి నమ్మాము, కానీ మాకు దేవుడు కావాలి, ప్లస్ లోకంలో ఉన్నవి అవి కూడా కావాలి. ఎప్పుడైతే ఇలా మనం ముందుకు వెళ్తుంటాం ఏమవుతుంది చెప్పండి? దేవుణ్ణిలో ఇంకా నువ్వు బలంగా ఎదగట్లేదు, ఇంకా దేవుణ్ణిలో జాగ్రత్తగా నువ్వు ఎదగాల్సిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనకు జ్ఞానమును వాక్యమును క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఏం చేస్తాయంటే ఇంకొన్ని శోధనలు ఏం చేస్తాయంటే మనకు జ్ఞానాన్ని అలాగే వాక్యాన్ని ఏం చేస్తాయి? క్షుణ్ణంగా మనము నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంటాయి, అవునా కదా? చాలా సందర్భం మీకు తెలుసో లేదో, చాలామంది అనే మాట ఏంటంటే ఏమంటారు చెప్పండి? వాక్యాన్ని చదవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి ఏమైపోయింది చెప్పండి? ఏమైపోయింది? టైం అనేది సరిపోవట్లేదండి, టైం అనేది లేదండి, అవునా కదా అన్నారు చాలామంది. చాలా బిజీ లైఫ్, అవునా కదా? ఒక్కసారిగా ఏం చేశాడు చెప్పండి? దేవుడు 2019 నుంచి ఏం చేశాడు? కరోనా 2019 2020 19 19 నుంచి ఏం చేశాడు చెప్పండి? ఆ డిసెంబర్లో స్టార్ట్ అయినట్టుంది. లాక్డౌన్ వచ్చింది మనకు మార్చ్లో మనకి ఏం చేశాడు? కరోనా లీవ్స్ అనేది ఇచ్చి పడేస్తారు, అవునా కదా? నిజంగా మరి అట్లాంటి సందర్భాల్లో దేవుని మీద ఎక్కువ మనం ఆశ్రయపడడానికి ఇష్టపడ్డారా? లేకుంటే సినిమాలు, సీరియల్, ఎంటర్టైన్మెంట్ చూసుకున్నారా? ఎందుకంటే ఖాళీ సమయం చాలా దొరికింది. ఏం చేస్తారు చెప్పండి? దేని మీద ఎక్కువగా ఆధారపడడానికి ఇష్టపడ్డారు? అంటే వాళ్ళు ఆ జబ్బును పడిన వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళకి నిజంగా బాధ వేదన ఎందుకు? దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడే దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు ఎక్కువ మంది. ఆ జబ్బున పడిన వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఎలాగో లీవ్స్ అనేది దొరికాయి. ఇంట్లో ఉన్న ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే, ఇంట్లో ఉన్న ఏమంటుంది చెప్పండి? అప్పటి వరకు ఉన్న కుటుంబ సమతుల్యత అంతా కూడా ఏమేమి చెప్పండి? కొద్దిగా చిరాకు పడ్డట్టుగా, అంటే భార్య భర్తలు అంటే ఎలా ఉంటారు అనే సందర్భాలు అన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి? అప్పుడు తెలిసిపోవాలి. ఒక 6 నెలలు 8 నెలలు ఇంటికాడ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? రోజు పని చేసి వచ్చింది వేరుంటుంది, ఇంటికాడ ఉంది ఎలా ఉంటుంది? ఇంటికాడ ఉంటే, అవునా కదా? రోజు పొద్దున్న లేచిన కాంచెలు ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం చేయాలి? వంట చేయాలి, అవునా కదా? వంట చేస్తారు పక్కన పెడితే ఖాళీగా ఇంట్లో ఉన్నారు కనుక ఏం చేస్తారు? వంట ఒకటే చేస్తారు, ఇంకేమైనా చేయమంటారా? ఖాళీగా ఉన్నారు కనుక ఏం చేయాలి చెప్పండి? ఖాళీగా ఉన్నారు, అందరం ఇంటికాడ ఉన్నాం కదా, ఆ పునుగులే, బజ్జీలే, లేకుంటే ఇంకేందో, అవునా కదా? ఖాళీగా కూర్చున్నాం కనుక ఇంట్లో ఏదో ఒకటి చేయాలి. దాని అంతా వాళ్ళు ఏమవుతుంది చెప్పండి? ఇంట్లో ఉన్న స్త్రీలకు ఏమైపోయింది? కరోనా వల్ల ప్రెషర్ అనేది పెరిగిపోయిందా లేదా? అవునా? ఒక పూట ఉంటే 2 పూటలకు వచ్చేది 3 పూటలు ఉండాలి. ఎందుకంటే డాక్టర్లు చెప్తారు, న్యూస్ ఛానల్ చెప్తున్నారు, ఎప్పుడు కూడా ఏం చేయండి? వేడివేడిగా వండుకొని తినండి, వేడివేడిగా తినండి, వేడివేడి నీళ్ళు తాగండి, ఆ కషాయం తాగండి, ఈ కషాయం తాగండి, అవునా కదా? ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇంట్లో ఉండి ఏం చేయాలిగా?
చేయాలా వద్దా ఇంట్లో కూర్చున్నప్పుడు? ఎందుకంటే అంతా ఏంటి చెప్పండి, మన మేలుకే, మన మంచికే. కనుక ఏం చేయాలి? ఆరోగ్య సూత్రాలు పాటించాలి. అవునా కదా? ఈ ప్రెజర్ అంతా తట్టుకుంటున్న సందర్భంలో అవన్నిటిని వస్తున్నప్పుడు మనం నిజంగా దేవుని మీద మనం ధ్యాస పెట్టగలిగామని చెప్పండి. చాలా సందర్భాల్లో దేవుడు ఏం చేస్తాడు, నిజంగా దేవుని వాక్యం అర్థం కావాలంటే ఏం చేస్తాడు చెప్పండి? ఏమవుతుంది, కొన్ని ప్రదేశాలకు మనం తీసుకెళ్తుంటాడు. అవునా కదా? దేవుని వాక్యం మనకు విరివిగా ఎక్కువగా అర్థం కావాలంటే కొన్ని ప్రదేశాలకు మనల్ని దేవుడు నడిపిస్తుంటాడు ఏకాంతంగా. అంటే దేవుని వాక్యం ఎవరితో అయితే ఎక్కువగా ఉంటుందో అలాంటి పరిస్థితులను మనం ఏం చేస్తాడు, నడిపిస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం మనకు ఎక్కువగా అర్థం కావాలి, దాని మీద అవగాహన రావాలి. అవగాహన రావాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యము తెలిసిన వాళ్ళు కావాలి. అలాంటి వారి దగ్గరికి మనం ఏం చేస్తాడు, నడిపిస్తుంటాడు. మనం ఖాళీగా ఒక్కరిగా ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? నిజంగా ఒంటరిగా ఉన్నాం అనుకోండి, మన ఫ్యామిలీ వారికి ఉన్నాం అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? నిజంగా వాక్యాన్ని అంత క్షుణ్ణంగా పరిశీలించి చదువుతారా? చదవరు. కానీ కొన్ని పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? ఒక పలానా వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఆ సందర్భాన్ని బట్టి, ఆ కాలాన్ని బట్టి ఏం చేస్తారు? దేవుడు ఏం చేస్తారు? వాక్యాన్ని ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి, ఇంకా దేవుళ్ళు ఎక్కువగా బలపడడానికి ఆ పరిస్థితులన్నీ కూడా ఏం చేస్తాడు? దేవుడు మనకి ఉపయోగిస్తుంటాడు. 119వ కీర్తన 71 నుంచి 77 వచనాలు. ఏంటంట? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట నాకు మేల. ఏంటంట? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొందియుండుట ఏంటంట? నాకు మేలాయను. నిజంగా అట్లా అనుకుంటారా చెప్పండి? అనుకుంటారా? అనుకోరండి. ఇప్పుడు మా శంకర్ బాబు ఉన్నాడండి, అవునా? రోజు పనికి వెళ్ళేటోడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఇంట్లో ఏమైపోయింది చెప్పండి? ఖాళీగా ఉన్నాడు. అవసరమైతే చదువుకోవచ్చు, వినోచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన ధ్యాస అంతా ఎలా ఉంటుంది చెప్పండి? పనికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది? నాకు ఒక్కరోజు కూడా రెస్ట్ ఇస్తలేరు, నా ప్రాణానికి ఒక్కరోజు కూడా అలసట లేదు, అవునా? ఒక్కరోజు ఇంటికాడ ఉంటే ఏం చేస్తారు? నన్ను ఏం చేస్తారు చెప్పండి? 2 రోజులు ఖాళీగా ఇంటికాడ ఉన్నానికి ఏమవుతుంది చెప్పండి? పనికి పోవా, ఇంట్లో పాలకి ఎట్లా వెళ్తాయి, కూరగాయలకి ఎట్లా వెళ్తాయి, అవి ఎట్లా వెళ్తాయి, ఇవి ఎట్లా వెళ్తాయి, అంత చీటీ అంత చదువుతారు. అవునా కదా? అట్లా అనుకున్నాడు. ఇప్పుడు ఒక 7 నెలల నుంచి ఇంటికాడ ఉంటున్నాడు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అవునా కదా? అప్పుడు ఏం కోరుకున్నాడు చెప్పండి? నేను రెస్ట్ తీసుకుంటే బాగుండు, అవునా కదా? నేను బాగా అలసట తీర్చుకుంటే బాగుండని అప్పుడు అనుకున్నాడు పనికిరేటప్పుడు. ఇప్పుడు రెస్ట్ ఇస్తే ఏమైంది చెప్పండి? ఈ రెస్ట్ నాకు వద్దు, అవునా కదా? మనం అంతా ఎట్లుంటామంటే ఆపోజిట్ ఉంటాం, అవునా కదా? పని బాగా ఒత్తిడి బాగా అయింది అనుకోండి, మనకి ఏం చేస్తుంది చెప్పండి? ఖాళీ కావాలి, నాకు రెస్ట్ కావాలంటాం. ఎప్పుడైతే మనకు రెస్ట్ ఇస్తాడో, రెస్ట్ ఇచ్చినప్పుడు ఏమనుకుంటాం చెప్పండి? కరోనాలో ఇంట్లో ఎవరు కూడా కాళ్ళు బయట పెట్టొద్దంటే ఏం చేస్తారు చెప్పండి? అవసరమైతే 4 దెబ్బలని తినొచ్చారని బయటకి అయితే వెళ్ళకుండా ఎవరు ఉండలేదండి, అవునా కదా? పనికిరా అంటేనేమో ఇంట్లో కూర్చొని బయటికి వెళ్ళరు, బయటికి వెళ్ళదంటే ఏం చేస్తారు చెప్పండి? అవునా? న్యూస్లలో చూసారా? చాలామందికి ఈపులో వాతలు అవి పడ్డా సరే ఏం చేస్తారు చెప్పండి? అలా దెబ్బలు తగిలించుకొని బయట తిరిగారు. కానీ ఏంటి చెప్పండి? అలా ఊరుకోవడానికి ఇష్టపడలేదు. మనిషి యొక్క తత్వం ఏంటంటే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారండి? ఏది ఇష్టం, ఏదైతే ఆపోజిట్, ఏదైతే వద్దనుకుంటాడో దాన్ని చేయడానికి ఇష్టపడుతుంది, అవునా కదా? ఏంటంట చెప్తున్నాడు అక్కడ, నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమ నొందినుడు ఏంటంట? నాకు మేలాయనని చెప్తున్నాడు. ఇంకా 1000 కొలది వెండి బంగారం నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఏంటంటే నిజంగా అట్లా అనుకుంటారా లేదండి? ఇక్కడ ఏం చెప్తున్నంటే భక్తుడు 1000 కొద్ది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం ఏంటంట? నాకు మేలు. నిజంగా అట్లా అనుకుంటారా? ఒక దిక్కు బంగారం పెట్టి, తులం బంగారం పెట్టేసి ఒక దిక్కు బైబిల్ పెడితే మీరు ఏది తీసుకుంటారు చెప్పండి? ఏది తీసుకుంటారండి? భక్తుడు అంటున్నాడు ఏంటంట? 1000 కొలది వెండి బంగారు నాణాల కంటే నీ ధర్మశాస్త్రం నాకు మేలు అంటున్నాడు. ఒకవేళ మన పక్కన బంగారం ఒక పక్కన, దేవుని వాక్యం ఒక పక్కన పెడితే మీరు ఏది తీసుకుంటారు చెప్పండి? బంగారం కావాలా, బైబిల్ కావాలా? ఏం కావాలండి? 250 రూపాయలు పెడితే బైబిల్ వస్తుంది. కేజీ బంగారం అంటే, అవునా కదా? తులమే ముందే రేటు దాటిపోయింది, 70,000 60,000 నడుస్తుంది. అట్లాంటిది కేజీ అంటే రేట్ ఎంత ఉంటుంది, అవునా కదా? అంటే భక్తుడు ఏమంటున్నాడు? భక్తునికి అర్థమైంది ఏంటి మరి?
దేవుని శాస్త్రాలు నేను అనుసరిస్తే నాకు మేలు. ఇది ఎన్ని రోజులున్నా ఏమవుతుంది చెప్పండి, నా నుంచి నేను ఎలాగో పట్టుకోలేను, దీనివల్ల నాకు ఆనందం ఏమాత్రం ఉండదు. అవునా కదా? నిజంగా డబ్బుతో ఆనందం అనుకుంటే ఆ డబ్బు వల్ల వచ్చే ఆనందము ఎక్కువసేపు ఎన్ని రోజులు ఉండదు. అవునా కదా? నిజంగా ఒక 10,000 సంపాదిస్తే నాకు ఆనందం అనుకోండి, 10,000 సంపాదించగానే నేను 10,000తో ఆనందపడి ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాను? 10,000 కాస్త 20,000 కావాలనుకుంటాను, 20,000 కాస్త 1,00,000. సరే 1,00,000 వచ్చింది కదంటే 1,00,000తో ఆనందపడతానా? కాదు, 1,00,000కు 10 లక్షలు. అవునా కదా? మనిషి తృప్తి పడే దేంట్లో చెప్పండి, దేంట్లో తృప్తి పడతాడు? భక్తుడు చెప్తుంది ఏంటంటే దేవుని వాక్యం దగ్గరనే తృప్తి పడుతుందంట. ఓకేనా? దేవుడిచ్చిన ధర్మశాస్త్రం దగ్గరనే తృప్తి అనేది దొరుకుతుంది. డబ్బు దగ్గర ఇంకేదో దగ్గర నాకు తృప్తి దొరుకుతుందంటే ఏమవుతుంది చెప్పండి? అది దొరకదు. నీకు ఎంతున్నా సరే ఆశ ఏమవుతుంది చెప్పండి? పెరిగిపోతూనే ఉంటుంది. భక్తులు అర్థం చేసుకుంది ఏంటంటే నాకు దేవుని వాక్యం అనేది తృప్తినిస్తుంది, దేవుని వాక్యం దగ్గర నాకు తృప్తి దొరుకుతుంది. నాకు ఎంత డబ్బు ఇచ్చినా ఎంత సొమ్ము ఇచ్చినా కానీ ఏమవుతుంది? అది చాలదు. అది ఎంత ఇచ్చినా చాలదు. అవునా కదా? చెప్తున్నాడు ఇంకేంటి? నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచెను, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్టు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవియో విశ్వాసరహితం గలవాడినై నీవు నన్ను శ్రమపరిచితివనియో నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రం నాకేంటంట సంతోషకరం. ఏంటంటే చెప్పండి, దేవుని యొక్క మాటలని మనకి ఏం చేస్తాయి చెప్పండి? ఆనందాన్ని ఇస్తాయి. అవి మనం డబ్బుతో కొనలేని ఆనందాన్ని. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడం మొదలు పెడతామో నువ్వు దేంట్లో పొందిన ఆనందాన్ని ఏం చేస్తావు? వాక్యంలో పొందుతావు. వాక్యం అనేది నెమ్మదిస్తుంది, వాక్యం అనేది శాంతిస్తుంది. వాక్యం అనేది ఏం చేస్తుంది? డబ్బు ఏదైతే ఇవ్వలేదో దేవుని వాక్యం ప్రతిదీ కూడా ఏం చేస్తుంది? నీకు సర్వాన్ని ఇస్తుంది. వాక్యం అనేది డబ్బు నీకు సర్వాన్ని ఇవ్వలేదు. అవునా కదా? భక్తుడు దాన్ని గ్రహించాడు. డబ్బు నీకు ప్రతిదీ ఇవ్వలేదు, కానీ దేవుని వాక్యం ఏం చేస్తుంది? నీకు ప్రతిదీ ఇస్తుంది. అవునా కదా? నువ్వు బాధలో ఉంటే నీకు ఓదార్పునిస్తుంది. అవునా? నీకు ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు ఎలా ఉన్నతంగా ఎదగాలో నీకు నేర్పిస్తుంది, బాట నేర్పిస్తుంది. అవునా కదా? నువ్వు తప్పులోకి వెళ్ళకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలో దాన్ని కూడా నేర్పిస్తుంది. అవునా కదా? వాక్యం ప్రతిదీ కూడా మనకి ఏం చేస్తుంది? చక్కబెడుతుంది. కానీ డబ్బు ప్రతిదీ మనకు నేర్పిస్తుందా? నేర్పించదు. అవునా? చూడండి ఇంకా 94:11-15 వచనాలు. కీర్తన 94:11-15 వచనాలు. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసే ఉన్నది. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులు గుంట త్రోవబడు వరకు నీతిమంతుల కష్టాదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయ తీర్పు జరుగును. యథార్థ హృదయాలు అందరూ దాన్ని అనుసరించుదురు. ఏం చేస్తారంట? దేవుని యందు ఎవరైతే భక్తి కలిగి ఉంటారో వాళ్ళకి ఏం చేస్తారంటే దేవుడు ఏం చేస్తారని చెప్తున్నాడు? నీతిమంతుల కష్టాదినములను పోగొట్టి వారికి ఏం చేస్తారంట? నెమ్మదినిస్తాడు. ఎవరైతే భక్తిహీనులు ఉంటారో వారి గుంట ఏంటంట? ఏమని చెప్తున్నాడు? గుంట త్రోవ బడువు వరకు వాళ్ళని ఏం చేస్తాడు? అట్లాగే ఉంచుతాడు. ఎవరైతే భక్తిహీనులు ఉంటారో నిజంగా వాళ్ళు ఎదుగుతున్నాం, వాళ్ళు గొప్పగా అవుతున్నాం మనం అనుకుంటాం, కానీ ఏంటంటే వాళ్ళ గుంట వాళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకుంటున్నారు. ఎప్పుడైతే చూడండి ఇంకా కీర్తన 119:64-66 వచనాలు ముగించుకుందాం. కీర్తనలు 119:64-66 వచనాల వరకు. యెహోవా భూమి మీద నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము ఏంటంట? నాకు నేర్పుము. భక్తులు ఆలోచించదంతా కూడా ఏంటి చెప్పండి? మంచి వివేచన మంచి జ్ఞానము. నీలో ఆలోచింపగలిగే శక్తి నాకు ఏం చేయాలి చెప్పండి? మనకు వచ్చే ఇబ్బందులు వేదనలు కష్టాలను బట్టి మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? దేవుణ్ణిలో ఇంకా ఉన్నతంగా ఎలా ఎదగాలి, దీన్ని బట్టి దేవుణ్ణిలో ఇంకా నేను ఎలా బలపడగలనని మనము నేర్చుకోవాలి. అవునా కదా? మనకు వచ్చిన బాధలను ఇబ్బందులు కష్టాలను బట్టి దేవుడు నాకు దీని ద్వారా ఏం నేర్పించాలనుకుంటున్నాడు? అవునా కదా?
నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, నాకు ఇచ్చిన బాధను బట్టి దేవుడు ఏదో నాకు ఏం చేయాలనుకుంటున్నాడు, నేర్పించాలనుకుంటున్నాడు. ఆ నేర్పించాల్సిన దాన్ని నేను ఏం చేయాలి, నేర్చుకోవాలి. భక్తులందరూ కూడా అదే చేస్తారు. మనం కూడా ఏం చేయాలి చెప్పండి, అలాంటి దారిలోనే వెళ్ళాలి. ఇంకా 2 విషయాలు అనేవి ఉన్నాయి, మిగిలిన ఆదివారంలో దాని గురించి మాట్లాడుకుందాం. తల్ల వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు, స్తోత్రం నాయన. విన్న మాటలు నాయన మాలో భద్రపరిచిన ఆయన, దుష్టులు దొంగిలకుండా నాయన నీ వాక్యాన్ని అనుసరించిన ఆయన, మా హృదయాల్లో నాయన నీ వాక్యాన్ని ముద్రించుకోగలుగుటకు నాయన, గట్టిగా నీ వాక్యాన్ని బట్టి నడవగలుగుటకు కట్టి కృపను మా ఆత్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ఆయన. అలాగే బలలో నాయన జరగనున్న పాఠకులలో తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మా ఆత్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధులు నామమున ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.